ఆలోచనకు నీ ప్రభువు గొప్పవాడు, నీ ప్రభువు శక్తివంతుడు, నీ ప్రభువు ఘనత కలిగిన వాడు, నీ ప్రభువు ఖ్యాతి కలిగినటువంటి వాడు కనుక ఆయనతో ఆనందించగలగా, ఆయనతో సంతోషించేవారంగా మనం ఉందాం. హృదయపూర్వకంగా ఆయన ఆరాధించడానికి సిద్ధపడదాం. పూర్ణ హృదయంతో ప్రభుని ఆరాధించిన వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. పూర్ణ హృదయంతో ఆయన కొనియాడిన వారి జీవితాలలో దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను చూడగలుగుతారు కనుక ప్రభుని ఆరాధిద్దాం. ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధించడానికి మనం సిద్ధపాటు కలిగిన వారంగా ఉందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా.
స్తోత్రం తండ్రి దేవా నీకేనయ్యా స్తోత్రము నాయనా నీకే ఆరాధన నీకే స్తుతి నీకే వందనములు కృతజ్ఞతలు పూజ ఆరాధన నీకు మాత్రమే నాయన పూజారుడవు యోగుడవు అద్భుతకరుడవు స్తుతి మాట్లాడవు స్తోత్రాలుడవు మహిమగల దేవుడవు నీకే వందనాలు నాయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభావ స్తోత్రాలయ్యా అయా మా స్థుతుల మీద ఆశీనులుగా ఉండండి నాయన మా ప్రాణులను ఆనందించండి నాయన మా విజయాలు చేయాలని ప్రభావ నీ శక్తితో నింపండి అయ్యా ప్రతి బలహీనత మీద అయ్యా స్వస్థతను చేయాలి దయచేయగలుగుతున్నాయ్యా అయ్యా నీ కృపతో నింపండి ప్రభా ప్రజలను మీరు బలపరచండి వారు ప్రవేశిస్తున్న ప్రతి ఇరుక నుంచి విడుదలనివ్వండి ఈ సాధనను కలుగ చేయండి ప్రభా నీకు వందనాలు అయ్యా ఏది నీ ప్రజలపై దేవానైనా పెత్తనం చేయకుండా ప్రభా యేసు నామాన్ని ఉంచండి ప్రభా నీకు వందనాలు అయ్యా ప్రతి అపజయ ప్రతి బలహీనత నీ బిడ్డల పాదాల క్రింద ఉంచండి ప్రభా నీకు వందనాలు సాధారణ శీఘ్రంగా దేవా వారి పాదాలను చేతక త్రొక్కించండి దేవా నీ స్తోత్రం పరిశుద్ధుడా మీకు వందనాలు కృతజ్ఞతలు మా ప్రజలలో మీరు ఉండండి ప్రభా నీ ఆత్మత నింపండి వారి హృదయాలు మండించండి వారి నోటని స్థుతిని ఉంచండి అయ్యా యుగాల్లో నీ మహిమను ఉంచండి మీ చూడని ఉంచండి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని ఆ యవనస్తులను బలపరచమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి ఆమేన్. అందరూ కూర్చున్నాం. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటే మన హృదయాలను శుభ్రం